నేనే రాజు నేనే మంత్రి 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటానని సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయి మరీ చెప్పిండు. ఆయన 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ అన్న చెప్పుడు ఇది మొదటిది కాదు. ఇదివరకు చాలా మాటలు చెప్పిండు. కానీ ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు గిట్లా మాట్లాడేటాలకు సీఎం పదవి మీద చేతి పాటిల్నే పెద్ద చర్చకు దారితీసింది. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. నాకు మంత్రి పదవి ఇస్తేనేమో ఇయ్యండ్రి, లేకుంటే మాత్రం డైరెక్ట్ ముఖ్యమంత్రిని అయితా అని సవాలేసినట్లే మాట్లాడిండు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపాలిటీలా చేతిపాటి తరపున గెలిచిన అభ్యర్థులతోని తీసిన ర్యాలీలా ఈ తిరుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసినాయి. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇయ్యండ్రి, మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్ గా మన టార్గెట్ ముఖ్యమంత్రి, ఎవరికి భయపడేదే లేదని చెప్పిండు. అంతేకాదు, మీరు మునుగోడుని చూసుకోండి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటా అని కార్యకర్తలకు పిలిపించిండు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఒక్కపారి కూడా మంత్రి పదవి చేతబట్టకుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు రాజగోపాల్ రెడ్డి సుతం ఒక్కపారి కూడా మంత్రి పదవి చేతబట్టకుంటేనే ముఖ్యమంత్రి అవుతాడో ఏం కథనో ఎవరికి తెలుసు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా 3 ఏళ్లు ఉంటది కాబట్టి చేతిపాటి ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరిని గర్ణిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళను మంత్రిని చేస్తారు. చేతిపాటిలా ఏ పదవులు కావాలన్నా ఢిల్లీ పెద్దల అండదండలు ఆశీస్సులు ఉండాల్సిందేనాయే. చూడాలి మరి రాబోయే రోజులల్లో ఏం జరుగుతుందనేది. ఫిబ్రవరి 14 కోసం రోజుల కమానం ఎదురు చూసే పర్సుపొలగాలు చాలా మందే ఉంటారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, సిబ్లింగ్స్ డే అని ఉన్నట్టే మా ప్రేమికుల కోసం ఉన్న రోజును కూడా మేము మస్తు గొప్పగా చేసుకుంటామని తీరు కథలు పడుతుంటారు. కానీ పొరుగు దేశాల సంస్కృతిని పక్కకు పెట్టి ఫిబ్రవరి 14 నాడు మాతృపితృ దివాస్ పేరు మీద గీ బల్లె ఏం చేసిండ్రో చూస్తే శబాష్ అంటారు పక్క. చూస్తున్న రానులా ఈ పిల్లలంతా తల్లిదండ్రులకు పాద పూజ ఎట్లా చేస్తున్నారో. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నిత్యం బల్లె సార్లు చెప్పిస్తారు పిల్లలతోని. జన్మనిచ్చిన తల్లిదండ్రులతోనట్టుగా విద్యాబుద్ధులు చెప్పి జ్ఞానవంతులను చేసే గురువులు కూడా దేవునితోని సమానమని మనకు ఉపనిషత్తులు చెప్పినాయి. గందుకే తల్లిదండ్రుల మీద ఎల్లకాలం దైవిక భావన ఉండాలని చిన్నప్పటి సందే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పుతున్నారు అన్నట్టు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న ఫస్ట్ స్టెప్స్ అనే బల్లె మాతృ పితృ దివస్ పేరు మీద తల్లిదండ్రులకు పిల్లలు పాద పూజ చేసే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పేరెంట్స్ డే సెలబ్రేట్ చేయటము. దానికి ఒక మళ్ళీ అందరు పేరెంట్స్ ఒక మ్యారేజ్ చేసుకున్నంత ఫీల్ అయిపోతున్నారు. అక్కడ చూస్తున్నాను అందరి మొహంలో ఒకలాంటి గ్లామర్ కనిపిస్తుంది. సో ఎప్పటికీ మీరు ఇలాగే చేస్తూ ఉండండి సార్. అంటే స్కూల్లో మనము టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, నేషనల్ ఫెస్టివల్స్ చేస్తాము, ఓకే. బట్ పేరెంట్స్ డే చేయటం అనేది బహుశా మన ఈ తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతటి గొప్ప కార్యాన్ని ముంగటేసుకున్న గురువులను మస్తు తారీఫ్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. విద్యతో పాటు విలువలను నేర్పుతున్న ప్రతి గురువుకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. పొరుగు దేశాల మోజుల వాడి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దు. కన్నోళ్లే మొదటి దైవాలనుకోని చేతగానీయుడులా వాళ్ళను సంతోషంగా కంటికి రెప్పోదా కాపాడుకోవాలి. ప్రేమికుల రోజంటే కన్నోళ్లను ప్రేమించుడే నిజమైన ప్రేమ, వాళ్ళను గౌరవించుడే అసలైన సంస్కృతి. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లల లోపట ఇసొంటి మంచి బుద్ధి వెరిగేటట్టు చేయాలని చెప్పబట్టిర్రు ఈ వేడుకచ్చినోళ్ళు. మరిగా ఈ పిల్లల లెక్కనే అందరు పిల్లలు కూడా చిన్నప్పటి సందే తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెదలాలే. అట్లనే ముసలీడికచ్చిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. అట్లా చేస్తే రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలతోని పనే ఉండదంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి ఈ ప్రోగ్రాం చూసి ఎంతమంది మారుతారనేది. ఏసుక్రీస్తు 7 రొట్టెలను దేవునికి అర్గింపించి ఆకలితో అలమటిస్తున్న 2000 మంది ఆకలి తీర్చిండని బైబుల్లుంటది. దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్న వాటిని కొద్దిగా దేవునికి అప్పచెప్తే మనకు అంతకు అంతా తిరిగి అప్పచెప్తాడని అర్థం. అదే స్ఫూర్తితోని ఓ గవ్వ
సర్కారు ఇచ్చిన కొద్దిపాటి పాలను చాలా మంది పిల్లగాండ్లకు వంచుదామని చూస్తే పాపం పగబట్టినట్టే చేస్తున్నారు. మరెందుకట్లా కావచ్చునో చూద్దాం పండ్రోలా. పాలని కాదు నీళ్ళనే కల్తీ ఎత్తున్నది కదా అవ్వ, అది కూడా మళ్ళా మురికి నీళ్లను. పాలల్ల నీళ్లు వస్తే పల్సగా అవుతాయి అనుకున్నదో, లేకుంటే స్వచ్ఛమైన పాలని అందరికి అనుమానం వస్తుంది అనుకున్నదో ఎట్లనో. బకెట్ నీళ్ళల్లో లీటర్ పాలను పోసి స్వచ్ఛమైన చిక్కటి పాలను తయారు చేస్తున్నది. నీళ్లు పాలు సరిగ్గా కలుతాయో లేదో అని ఒకటే లొటపెట కొడుతున్నది అవ్వ. ఉత్తరప్రదేశ్ దిక్కు మహబూబా జిల్లా దిక్వాహా అనే ఊర్లున్న సర్కారు బల్లే పిల్లగాండ్ల సేవలా ఇట్లా మునిగి తేలుతున్నారు అక్కడి సర్కారోళ్ళు. ఒక్కొక్కలకు 200 ml పాలు ఇయ్యాల్సి ఉంటే 50 మందికి లీటర్ నీళ్ల పాలు పోసి కడుపు నింపుతున్నారు. మరి సర్కారోళ్ళు వంపలేదా, పంపినా మిగిలించుకుందామని చూసిండ్రా అనేది తెలియదు గాని ఎవలో వీడియో తీసి ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. ఇక ఈ వీడియో పెద్ద ఆఫీసర్ల కంట్ల పడేటాలకు ఎంక్వైరీ షాల్ చేసిండ్రట. బాధ్యతగా ఉండాల్సిన పంతులు బాధ్యత రహితంగా ఉన్నాడని సస్పెండ్ చేసిండ్రట. పేద పిల్లల తాకత్ వెంచేతందుకు బలంగా పెట్టిన పథకాన్ని బలహీనవరుస్తున్నారని మస్తు గరానికి రావట్టిండ్రు పిల్లగాళ్ల తల్లిదండ్రులు. పిల్లగాళ్లకు ఓటక్కు లేదని సర్కారోళ్లకు చిన్న సూపో, సర్కారోళ్లకు ఎదురు తిరగరని అలుసో ఎట్లనో తెలియదు గాని భావితరాలను బలహీనం చేసేతందుకు కంకణం కట్టుకున్నట్టే కొడుతున్నది. ఇసొంటి చూసన్నా సర్కార్లు మారతాయో రేపటి పౌరులను బలంగా చేస్తాయో చూడాలే మరి. రైతంటే పంట పండించి దేశానికి బువ్వ పెట్టేటోడే కాదొల్లా, రైతంటే ఆలోచనలు గాని దేశానికి కొత్త తొవ్వ చూపెట్టే టార్చ్ బేరర్. రైతంటే ఉన్నంతలు అద్భుతాలు చేసి చూపెట్టే మెజిషియన్. ప్రకృతిని ఎంత పొదుపుగా వాడుకోవాలనో చెప్పే లెక్కల పంతులు, సైంటిస్టు, ఇంజనీరు. అంతటి ఓర్పుతోని పంటలను ఎంత నేర్పుగా వండియొచ్చో చేసి చూపెట్టిండు ఒడిశా దిక్కు ఒక రైతన్న. ఆయన ఏం పండించిండు ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. అగో గమ్మత్తున్నది కదా నొల్ల అన్న ఇకమతో డ్రమ్ములతోని పడవ చేసి అల్కగా సొరకాయలు తెంపుతున్నాడు. దీంట్లేమున్నదని గరానికి రాకుండ్రోల్లో కింద చేపలు పెంచుతున్నాడు, మీద సొరకాయలు వండిస్తున్నాడు. ఒడిశా రాష్ట్రం సుందర్గఢ్ దిక్కు రతన్పూర్ కాడుండే గీ అన్న పేరు హీరోజ్ పటేల్. ఎవుసం దండుగా అన్న కానుంచి ఇకమతులతోని ఎవుసం చేస్తే పండగే ఉంటదని చూపెడుతున్నాడు. ఈ అన్నకున్న 10 ఎకరాలను చెరువులు చేసి చేపలు పోసిండట. చేపల పంట మంచిగానే తీస్తున్నదట. కాని ఉత్త చేపలతోనే ఏం గిట్టుబాటైతది, చేపలకేమన్నైతే అసలుకే ఎసరొత్తదని బగ్గా ఆలోచన చేసిండు. చేపల చెరువును ఖాళీగా ఉంచకుండా చెరువు మీద పందిరేసి కూరగాయలు వండించే ఉపాయం చేసిండు. అది కూడా గేట్ల పొంటి ఇత్తనాలేసి తీగలను చెరువు మీద వారిచ్చే సౌలత్ చేసిండు. నీళ్లు సుతం అవసరం లేదట. మందు మాకు కొట్టకుంటనే పంట వండిస్తున్నాడట. చేపలకు పురాగా ఎండదాకకుండా జరంత నీడ కూడా ఉంది. చేపలు మంచిగా పెరుగుతున్నాయట. తక్కువ జాగాలో ఎక్కువ ఆమ్దాన్ని సంపాదిస్తున్నాడు. ఈయన వండించే పంట ఇచ్చంత్రంగుందని అటు దిక్కోలు ఈడియో తీసి ఇంటర్నెట్లో ఎడిస్తే దొమ్ము తిరుగుతాంది. ఇప్పుడు రైతన్న తెలివికి శబాష్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. వ్యవసాయం చేయాలని ఆలోచనలు చేస్తున్న చాలా మంది జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? పూతి మిచ్చలు దర్తా బాడుకోవు ఊకో. అరే నీ వేజ్ ఎంత, నీ బతికెంతరా? నేను ఇప్పుడు ఉపాసం వండుకుంటా 3 ఎకరాలు చెలక సంపాదించి మీకు ఇచ్చిన. కనీసం మీరు మీ కన్న పిల్లగాళ్ళకు 30 గుంటలైనా సంపాదించి ఇయ్యాలనే తెలివి ఉండాలా వద్దా? కొద్దిగానే సిగ్గు శరం లేదు, పాడుకో సప్పుడు చేయవు. ఇంకా దండం పెడితేనే తప్పైందా? ఈ తప్పైందా అనేది అవుతుంది. ఆ తప్పు చేసేటప్పుడే ఉండాలా వద్దా? ఈ బుద్ధి అనేది. హొబ్బా ఈ ముసలోడు మల్లోళ్ళి ముంగటేసుకున్నాడమ్మా. ఓ తాత గా గలీజ్ గాని ఎందుకు గంతగానం కొడుతున్నావే? ఏం చేసిండు? ఏం చేసిండా? ఓ ఇగరం దక్కడ ఆ పొల్ల నువ్వు ఆట ఏం చేసినావు అని అడుగుతాంది. నువ్వు చేసిన ఇగరం గల్ల పని ఏదో చెప్పు దానికి. ఏం లేదక్క, ఇలా February 14th అని నేను పోయి పార్క్ లో కూర్చుంటే ముసలో నన్ను కొట్టుకుంటా తీసుకొస్తాడు. కాదు హగో వాడు పార్కుకు పోయి కూర్చుంటే నీకేమైంది ముసలోడా? పార్కులో ఎవరితోటి కలిసి కూర్చున్నావు? కూర్చొని ఏం చేస్తాను? నేను నా మంచంలో తలాపుకు దాచుకున్న పింఛని పైసలు 4000 రూపాయలు పట్టుకపోయి ఏం చేసినావు అనేది దానికి చెప్పు. బాడుకావు చెప్పు. మా లవర్ కి వ్యాలంటైన్స్ డే అని వాచ్ గిఫ్ట్ కొని ఇచ్చింది తాత. లవర్ అనకు, మళ్ళా లవర్ అనకు బాడుకావు లవర్ అనకు. నీ వేజ్ ఎంత, నీ బతికెంతరా? చదువుకోరా అని బయలకు పంపిస్తే చదువును సంకనాక పెడుతుంది. బతుకు తెరువు కోసం పట్టణానికి పంపిస్తే ఆ పనిలో చేరి నడవంతరాన్ని ఎగ్గొచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి నేను దాచుకున్న పైసలు కూడా ఖతం చేస్తే
అవును నిజమేనే తాత. ఈ కాలంలో చాలా మంది పోరగాండ్లకు ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు అదేదో దయ్యం బోనినట్లు లవ్వులు కొవ్వులని పార్కుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అగో అదే బచ్చబాజి కథలు పడతాండి ఈ బద్మాసి గాడు. తల్లికో దినమాట, తండ్రికో దినమాట, చెల్లెకో దినమాట, దోస్తు గానికో దినమాట, లవర్కో దినమాట. ఇక ఆ దినాలల్లో ఈ మొగోనికి ఎక్కలేని ప్రేమ బొంగుకొచ్చి పలక ఫోన్లలో స్టేటస్లు పెడతా అంటాడు. స్టేటస్లు నాతోటి కూడా ఇట్లా మూతులు వంకర పెట్టి తాత నవ్వే నవ్వు నవ్వు అని స్టేటస్లు పెడతా అంటాడు. నా మీద బాగా ప్రేమ బొంగుకొచ్చినట్టు. ఇవాళ అసలైన దినం ఉన్నది ఆ దినం కాదు. ఆ దినం ఏంది, ఆ పని ఏం చేయాలని నేను చేయిస్తుందా డబ్బా ఆడుకోద్దా. హగో ఇవాళ లవర్ల దినం కాకుండా ఇంకేం దినం ఉన్నదే? పొద్దుగానే లేచిందంటే పలక ఫోన్లలో మూతులు పెట్టి ఆకలి అయిందంటే ఆన్లైన్ అంగట్లలో బువ్వ కొనుక్కొని తినే నీకు అసలు మన బతుకుల గురించి మన కథల గురించి నీకేం తెలుస్తుంది? ఇవాళ ఏం పవిత్ర దినం అనేది కూడా నీకు ఎరక లేకుండా అక్కడ కూర్చొని వార్తలు చదువుతాను. అది ఏందనేది నేను వానితో చేయిస్తా నువ్వే చూద్దుగానే ఆగు. ఏయ్ రారాంచి కారణం రైట్ రానాడు. ఇంతకా పనేందో చెప్పరాదు ముసలోడా, ఏమో నాన్సబడుతుంది. ఏ రారాంచి కారణం ఏం చెప్తాను రా. ఇవాళ లవర్స్ దినం అనేది నీ అసలు తలకు మాసినోళ్ళకు ఉన్న దినం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన బతుకుల ఇలువ తెలిసిన వాళ్ళకు ఇవాళ గోవును ఇట్లా మనసారా హత్తుకునే దినం అన్నట్టు. ఇక్కడ కాదు, కాళ్ళకు మొక్కు, కాళ్ళకు మొక్కు మొక్కు, దండం పెట్టుకో, మంచిగా దండం పెట్టుకో. అవును నిజమేనే తాత, ఇవాళ కౌస్ హక్ డే కదా, నాకు యాదికే లేదు. ఆవు అనేది మనకు అమ్మ లాంటిది. ఈ ఆవు అనేది మన దేశానికి ఒక పవిత్రమైనటువంటి జంతువు. అందుకే ఈ దిక్కుమాలిన లవర్స్ డేలు అనేటి పక్కకు పెట్టి ఆవును హత్తుకునే ఒక పవిత్రమైన దినంగా జరుపుకోవాలని చెప్తాను మన పెద్దలు. ఆ పని చేయాలి. అక్కడ చూడదు ఎంత ప్రేమగా మన దగ్గరికి వస్తుందో. ఇదిరా ప్రేమ అంటే. నీ ఆస్తులు నీ దగ్గర ఉన్నాయి పట్టుకొని పోయేదాన్ని. అరే నీ అవ్వ, ఆ పొలగాడు ఆవుదంతదేమో అని భయపడుతున్నాడే, వాడేం హక్ చేసుకుంటాడు కానీ తీయే. ఏంది నేను చెప్పినట్టు చేయడా? ఏ కాలు మొక్కు బాడుకావు, కాలు మొక్కు. నా కాలు కాదురా, గోవు కాలు మొక్కు, గోవు కాలు మొక్కు. ఎట్లా చూస్తుంది నన్ను తనేటట్టున్నది అది. కంటే తన్నులు తిను. నీకు అది ఎవరితో తెలియదు. పలక ఫోన్లో పరిచయం అయినందుకే దానికి 4000 రూపాయలు పెట్టి గణియారం కూడా ఇచ్చినావు. ఈ గోవు ఎండనక వాననక పొద్దంతా మన కోసానికి వ్యవసాయం పనులు చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక బుజ్జడు పాలిస్తాను. అసొంటి ఆవు కాలు మొక్కురా అంటే తంతది అని అంటాడు మీద బాడుకోవు. తన్నినా తన్నులు తిను. మొక్కు 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 అట్లా మొక్కు అట్లా మొక్కు. అబ్బా ఇవాళ మా ముసలోడు వాని బజ్జీలు రాలగొట్టేదాకా వినేటట్టే లేడు కదా. ఓరి పొలగా, నువ్వైనా తాత చెప్పినట్టు ఆవు కాలు మొక్కు రాదా మరి? అరే గట్ల కాదురా, గండు బిల్లి మొక్కపోవడా, దగ్గరికి వచ్చి మంచిగా కాలు మొక్కు. గట్ల ఇక ఇప్పుడు అయిపోయిందా? లేచిగా ఇట్లా లక్ష్మిగా ఇట్లా కాలు ఇచ్చుకుందిరా. ఇట్లా ఏం అనేది నువ్వు రా ఇట్లాను. అట్లా అది లెక్క. ఇక చాలు చాలు కదా. లే మన ఈ సంస్కృతులు పద్ధతులు ఒగ్గివి. మన పద్ధతులు మన సంస్కృతిని పాటిస్తే మనకు ఒక బుక్కడు బువ్వ దొరుకుతుంది. ఆ పద్ధతులు పాటిస్తే రేపు రాబోయే తరాలు అంటే మీకు పుట్టబోయే పిల్లగాళ్ళకు కూడా ఇంతంత ఇలువ ఉంటుంది. అవి పాటించుర్రి. ఒక్క నిమిషం ఆగేది ఫోన్ వస్తా. మాట్లాడు. హలో డార్లింగ్. అగో అగో మళ్ళీ డార్లింగ్ అంటాడు. మళ్ళీ డార్లింగ్ ఏంద్రా? వామ్మో, మా ముసలోడు చిన్న మంట మీద లేడు కదా, లవర్స్ డే జరుపుకోవద్దని పెద్ద పనే ముంగటేసుకున్నాడు. మరి లేకుంటే ఏందోలా, నెత్తి మీద రూపాయి పెడితే పావులకు సుతమక్కరికి రాని పొలగాళ్ళు కూడా లవ్వులు కొవ్వులు అనుకుంటా లేని కథలు పడుతున్నారు. ఇసొంటి పనులు చేస్తానన్న భయంతో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మరిగా పబ్లిక్ పొరుగు దేశ పొల్లు తెచ్చిన ఈ పిచ్చి పిచ్చి రోజులను పాటించకుండా జనం మన సంస్కృతిని కాపాడేటట్టు మెదలుండ్రి, సరేనా? పిల్లగా నువ్వు కాళ్ళటి పెట్టుకో. పెండి పిల్ల బంగారాన్ని తీసుకురాన్రుల్లా, ముహూర్తం టైం దాటిపోతుంది. వచ్చిందా? ఇడ కూర్చుండబెట్టురు ఇడ పిల్లగాని పక్కకు. ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. అరే మీకు పానం లేదు కదా, నేను మామ అనంట, మీరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. కొంపదిచ్చిది మళ్ళా పెళ్లి ముచ్చటకి ఇట్లా ముంగటేసుకున్నదా ఎట్లా? ఏమో మంత్రాలు చదువుతాంది. పిల్లగాలేసి తాలిగట్టు. సప్పుళ్ళు సప్పుళ్ళు
ఓ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునామే కంటే బద్నామే. అక్షింతలు అక్షింతలు. ఓ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునామే కంటే ఒసేయ్ ఆడ ఎవరు లేరు కాదే, ఏమో మాంగళ్య తంతునానేనా అని మంత్రాలు చదువుతున్నావు, పిచ్చిగిట్లా పట్టిందా నీకు? వచ్చినవా? పెళ్లి పెద్దలు ఎవ్వరు లేకపోయా అనుకుంటానా. కరెక్ట్ తాళి కట్టే టైంకి వచ్చినావు. ఆశీర్వదించి అక్షంతలు వేసి లగ్గం బొవ్వదిని కట్నం పెట్టిపో. ఓ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునామే ఏయ్ నాకేమన్నా కళ్ళు దొబ్బినాయి అనుకుంటున్నావా? ఆడ ఎవరు లేరు కాదే, ఏమో కథలు పడుతున్నావు, తిక్కగిట్లా లేచిందే ఎట్లా ఎర్రగడ్డకు పట్టుకపోవాలనా? ఏందే శుభమాని లోక కళ్యాణం గోరు లగ్గం చేస్తా అంటే అమంగళం పలుకుతాను. నీ అమంగళం ప్రతిహాతమవుగాక. ఆపుతావా ఇక? నువ్వేం వెలుగబెడుతున్నావు చక్కగా చెప్తావా లేదా? నీ సీమకాండ్లకు లగ్గం కనబడతలేదా? ఈడ ఇంత గట్టిగా లగ్గం మంత్రాలు చదువుతానా ఈనబడతలేదా? షోలల్లో దూది పెట్టుకున్నావా? లగ్గమ్మా ఆడెవరు లేరు కాదే, మేము తెలుగిట్లా లేచిందా నీకు? ఒక్క మినిట్. ఏళ్ళు పట్టి పోలు తిరుగుండ్రి. పిల్ల నువ్వు పిల్లగాని చేయి పట్టుకొని 150 అడుగులే. అటెంకా పిల్లగా నువ్వు పిల్ల చేయి పట్టుకొని 3 లక్షల అడుగులే. అయినాక చెప్పు. ఏలు పట్టి పోలు తిరిగినాక ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూద్దురు గాని, అరుంధతి నక్షత్రం కాదు గాని ఆకాశానికంటే మీరు ఎట్లు చూద్దురు గాని ఇద్దరాకం కలిసి. డౌటే లేదు, నీకేదో అయ్యింది. బాజెట్లు ఏమన్నా దొక్కినవానే? అది కాదే అక్క, బంగారానికి ఎండికి లగ్గం చేస్తాడా. బంగారానికి ఎండికి పెళ్ళేందే? అవేమన్నా కలిసి కాపురాలు చేసి పిల్లల్ని కట్టే అనుకుంటున్నావా? నీ బంగారం పిచ్చి దాగలయ్యా. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అంటారు కదా. బంగారం ఎండి ధరలు పోటీపడి పొట్టు పొట్టు పెరుగుతున్నాయి కాబట్టి అందుకే ఈ గ్రొమ్ము ఒకటేసుకున్నా. వా వా చెల్లేవా, ఉండాల్సిన దానివేనే నువ్వు. అయినా లగ్గం చేయాల్సింది మొదలు నీకు, అప్పుడు కానీ కుదరదు నీ పిచ్చి. లగ్గం చేస్తావా? పోక్క, నాకు సిగ్గు అవుతుంది. అబ్బా, ఆయన బంగారానికి ఎండికి పెళ్లి చేస్తే ధరలు తగ్గుతాయానే? ఏ తలకు మాసినోడు చెప్పిండే? కప్పలకు పెళ్లి చేస్తే వానలు పడతాయి, బంగారానికి ఎండికి లగ్గం చేస్తే ధరలు తగ్గుతాయి. నాకు తెలియదు అనుకుంటానావా? ఆనలు పడకపోతే కప్పలకు పెళ్లి చేసుడు అనేది వెనకటి సందొస్తున్న ఆచారం. బంగారం ఎండికి పెళ్లి చేసుడు ఎవరు చెప్పిన ఆచారమే? నీ తలకాయ తిక్క కాకపోతే. చెట్లకు పానం ఉంటుంది అంటారు కదక్క, అట్లా ఈ భూమి మీద ఉన్న అన్నింటికి పానం ఉంటే బంగారం ఎండికి కూడా ఉంటుందేమో. లోక కళ్యాణం కోరి నేను చేసిన ఈ లగ్గంతో అటు మనసు మారుతుందేమో, ఎవరికి తెలుసు. ఒకవేళ బంగారం రేటు తగ్గిందనుకో, అప్పుడు తెలుస్తుంది ఈ దేశానికి నేను చేసిన మేలేందో. బంగారం ఎండి కలిసి కాపురం చేసి పిల్లల్ని కూడా కంటాయి. నిన్ను మెచ్చి ఆ పిల్లలను నీకు ఇస్తారు. నీ ఇల్లు బంగారం అవుతుంది. ఏడ దొరికినవే నువ్వు? చూస్తాన్రా మక్క ఇట్లా మాట్లాడుతుందో, నా ఇజ్జత్ మొత్తం తీస్తుంది. బంగారం నువ్వు ఈ కాడ నుంచి ఎండి చెప్పినట్టే వినాలి, ఎండి నువ్వు ఈ కాడ నుంచి బంగారం చెప్పినట్టే వినాలి. అందుకే మీ ఇద్దరికి లగ్గం చేసింది. నా పేరు నిలబెట్టాలి. నిలబెడతారు కదా? పెడతారు పెడతారు. ఆయన బంగారానికి ఎండికి లగ్గం చేయాలని ఎట్లా అనిపించిందే నీకు? మొన్నట్లా బంగారాన్ని ఆడవిల్ల లెక్క ఎండిని మగపిల్లగాని లెక్క వేసి ఏ వీడియోలతో పాటలు పాడించిండ్రు కదా, అగ్గో అది చూసే నేను అడుగు ముంగటికేసి ఈ రెండింటికి లగ్గం చేసిన. పని లేనాడెవడో పిల్లికి తలకాయ కొరిగిందంట. నీకేనన్నా పని ఉంటేనేమో మంచిగుండు, కోలు విడిచిపెట్టి ఏ గిరిచి తిరుగుతున్నావు. ఇగో చూడు, ఇగో బంగారం 20,000 తగ్గుముఖం పట్టింది, ఎండి 10,000 తగ్గుముఖం పట్టింది. చూసావా నేను చేసిన పెళ్లికి ఫలితం వస్తుంది. రేపటి వరకు ఇంకా తగ్గుముఖం పడుతుంది. నా పేరు చెప్పి నువ్వు బంగారం కొనుక్కో, మస్తు బంగారం కొనుక్కో, ఫ్రీ నీకు. గప్పాలు కొట్టింది చాలు గాని నేను కర్మవార్తలు చదువుకోవాలే ఉండిగా. చూసిండు కదా పబ్లిక్, బంగారం ఎండి ధరలకు కళ్ళమేయాలని మా చెల్ల శకుంతల ఎసొంటి ఇచ్చంత్రాలు ఎగ్రం ముంగటేసుకున్నదో. బంగారం ఎండి ధరలు ఎంత తగ్గినా గానీ మళ్ళా పాత ధరలకు దొరికేటట్టయితే లేవోలా, గదైతే నిజం. పాదలు కొనుడు కూడా కష్టమే ఉన్నది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్లు బంగారం సిరివంతుల సొత్తుగా మారేటట్టే ఉన్నది చూస్తాంటే. అట్లనే ఆ స్వామి చెప్పినట్టు ఇత్తడి బంగారం అయ్యేటి రోజులు కూడా వచ్చేటట్టున్నాయి. చూడాలి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.